తెలుగు సినిమాల స్టోరీలు కొన్ని చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. పని పాట లేని ఆవారాగా తిరుగుతున్న హీరో కొన్ని సిట్యుయేషన్స్ వల్ల కష్టపడి ఎంతో అభివృద్ధి సాధించి టాప్ పొజిషన్లో నిలుస్తాడు. అలాగే చెప్పులు కుట్టుకుంటున్న హీరో కూడా కష్టపడి ఉన్నతికి చేరడం లాంటి స్టోరీలు చూసాం. ఈ టైప్ కథలు సినిమాల్లోనే జరుగుతాయి అని అనుకునే స్టీరియో టైప్ని బ్రేక్ చేస్తూ ఎంతో కష్టపడి ఈరోజు టాలీవుడ్లో ఓ మంచి పేరు సంపాదించడంతో పాటు ఇప్పుడు బాలీవుడ్లో కూడా తనకంటూ ఓ రికగ్నిషన్ సంపాదించుకున్నాడు సింగర్ రేవంత్. 2017 ఇండియన్ ఐడల్ కాంపిటీషన్లో విన్నర్ అయిన రేవంత్ లైఫ్లో కొన్ని కష్టాలు పడి పైకొచ్చాడు. ఆ విషయం స్వయంగా రేవంత్ ఓ వెబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. జాయింట్ ఫ్యామిలీలో పెరిగిన రేవంత్కి పాకెట్ మనీ అడిగితే ఇంట్లో బర్డెన్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో క్యాటరింగ్ బాయ్గా చేస్తూ వచ్చిన డబ్బుల్ని దాచుకుంటూ రైట్ టైంలో కాంపిటీషన్స్కి యూజ్ చేసుకుంటూ ఉండేవాడినని తెలియచేశాడు. నేను కష్టాలు పడ్డానని చెప్పట్లేదు, సింపతి చూపించే పరిస్థితి కూడా కాదు. అప్పుడు అలా అనిపించింది, చేశాను. ఇప్పుడిప్పుడే చిన్ని అవకాశాలు వస్తున్నాయి మన టాలీవుడ్లో. వాటిని సద్వినియోగపరుచుకొని చిన్నగా పైకి ఎదగాలనేదే నా ఒపీనియన్. అందరిలాగే నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అది కూడా పెద్దదిగా ఏదో గొప్పగా చెప్పడం నాకు ఇష్టం లేదంటూ తన గురించి చాలా విషయాలని చెప్పుకొచ్చాడు సింగర్ రేవంత్. ఇలా తన గురించి చెప్తూ ఎంతో మంది యూత్కి మంచి ఇన్స్పిరేషన్ సెట్ చేశాడు రేవంత్ ఈ ఇంటర్వ్యూతో. శ్రీకాకుళం అబ్బాయిన రేవంత్కి హిందీ రాదు అని ఏడిపించిన వాళ్ళందరికీ హిందీ రాకపోయినా ఇంగ్లీష్లో లిరిక్స్ రాసుకుని హిందీ పాటలు పాడి ఇండియన్ ఐడల్ కితాబును దక్కించుకున్నందుకు చాలా గర్వంగా ఉందని కూడా చెప్పుకొచ్చాడు. బాలీవుడ్లోనూ తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించాలనేదే తన కోరిక అని కూడా తెలియజేశాడు. Tollywood latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood latest.